నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హరిహరనాథరాజు అండి. అంటే తల్లి అవ్వటం అంటే చిన్న విషయం కాదండి. అంటే మాత, భూమాత, గోమాత అన్నారు. అంటే స్త్రీకి ఉన్నంత ప్రత్యేకత ప్రపంచంలో ఎవరికి లేదు. ఆ శక్తి ఎక్కువ అందరికంటే కూడా. నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా, మగవాళ్ళు హార్డ్వేర్ అయితే స్త్రీ సాఫ్ట్వేర్ అండి. మొత్తం నడిపించేదంతా స్త్రీయే. అంటే భగవంతుడు స్త్రీకి శక్తి ఎక్కువ ఇచ్చాడు. ఎందుకంటే ఒక ప్రాణాన్ని క్రియేట్ చేసి 9 నెలలు మోసి 9 మాసాల్లో మోంచి భూమి మీదకి తీసుకొచ్చి మళ్ళీ వాడిని చేస్తామంటే చిన్న విషయం కాదండి. అందుకే ప్రతి తల్లికి మనం నమస్కారం పెట్టాలండి. అంటే ఎక్కడైతే స్త్రీ ఆనందంగా ఉంటుందో, ఎక్కడైతే సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుందండి. ఏ స్త్రీని ఎవ్వరూ బాధ పెట్టకూడదండి. తల్లిని కానీ, చెల్లిని కానీ, అలాగే భార్యని కానీ. అంటే ఒక స్త్రీ ఆనందంగా ఉండాలి. ఎందుకంటే స్త్రీ జన్మనిస్తుందంటే చిన్న విషయం కాదు. ఆ జన్మ ఇవ్వాలంటే ఎంతో శక్తి కావాలండి. అది విశ్వం నుంచి ఆ శక్తి తీసుకొని అమ్మాయి అది పెంచుతుంది మొత్తం అంతా కడుపులో, గర్భంలో. దానికి విశ్వం హెల్ప్ చేస్తూ ఉంటుంది మొత్తం అంతా. అంటే ఈ రోజున ఏమైపోయిందంటే మనం నేచురల్ దగ్గర నుంచి దూరం అయిపోయాం, ప్రకృతికి దూరం అయిపోయాం. అంటే విశ్వం నుంచి, నేచర్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయామండి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో ఉన్నామండి. ప్రతి ఇంట్లోని టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, 2G, 3G, 4G, 5G, అది కూడా సాఫ్ట్వేర్. ప్రతి ఒక్కళ్ళు లేడీస్, జెంట్స్ ఏంటంటే ఇలా సాఫ్ట్వేర్లో ఎప్పుడు దాని మీద ఎక్స్పోజ్ అయిపోతున్నారు. ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ ఏమవుతుందంటే మీరు సిస్టమ్ మీద కూర్చొని మీరు ఎప్పుడైతే ఉన్నారో మీ బాడీలో ఉన్న సెల్ యొక్క కెపాసిటీ తగ్గిపోతుందండి. మన బాడీలో 60 ట్రిలియన్ సెల్స్ ఉంటాయండి. ఈ సెల్స్ అనేవి కలిపితే టిష్యూస్, ఆర్గాన్స్, సిస్టమ్, బాడీ. ప్రతి సెల్లోని కూడా -70 to -90 మిల్లీవోల్ట్స్ శక్తి మైక్రోకాండియాలో స్టోర్ అయి ఉండాలి యాక్చువల్గా. ఎప్పుడైతే ఈ రేడియేషన్ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల మీ బాడీ ఏమవుతుందంటే మెటబాలిజం ఇన్యాక్టివ్ అవుతుందండి. అలాగే మనం తీసుకునే ఆహారం, ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, దీనివల్ల మెటబాలిక్ డిజార్డర్స్ వస్తున్నాయండి. దాంతోపాటు ఈ స్ట్రెస్ ఎక్కువైపోవటం వల్ల మీకు శక్తి తగ్గిపోతున్నదండి. ముందు భార్యాభర్తలు ఎక్కువ కాలం అందరూ కలిసి ఉండటం లేదు. ముఖ్యంగా దీనికి కారణం ఇంపోటెన్సీ ప్రాబ్లం. అంటే సెక్సువల్ పవరు తగ్గిపోవటం వల్ల చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క పురుష శక్తి అంటారండి. అంటే స్వతహాగా ఆయన బాడీలో ఆ శక్తి హార్మోన్స్ యాక్టివేట్ అవ్వాలి. హార్మోన్స్ యాక్టివేట్ అవ్వాలంటే ఈ రేడియేషను మన బాడీలోకి రాకూడదు. అలాగే ఈ పొల్యూషను, ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ రాకూడదు. అలాగే స్త్రీకి ఏంటండి ప్రతి నెల సైకిల్ రావాలి, అన్నం ఉత్పత్తి అవ్వాలి, ఆ టైంలో కలవగలగాలి. వాళ్ళకి మెన్జురల్ ప్రాబ్లం అంటే పీరియడ్స్ రావట్లేదు, PCOD ప్రాబ్లమ్స్. ప్రతి లేడీస్ ఈ రోజున ప్రతి ఇంట్లో, ప్రతి టీనేజ్ గాయల్లో కూడా ఈ PCOD ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. అంటే సైకిల్ కరెక్ట్గా రావటం లేదు, ఇద్దరికి శక్తి ఉండట్లేదు, ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండట్లేదు మొత్తం అంతా. అది కాకుండా మనం ఏదో కృత్రిమంగా పుట్టించుకుందాం అనుకుంటే కనుక ఆ సోల్ ప్యూరిటీ ఉండదండి. పిల్లలు పుట్టడం గొప్ప కాదండి. పుట్టే పిల్లలు మంచి ప్యూరిటీ ఉండాలి, శక్తి ఉండాలి. శక్తి ఉంటే రేపొద్దున అతను ఒక వివేకానంద మహాత్ముడు అవ్వాలి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి, లైఫ్లో ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలి, మంచి సోల్ రావాలి, మంచి ప్యూరిటీ కావాలి. ఆ మంచి ప్యూరిటీ కావాలంటే దైవశక్తి కావాలి. అంటే దైవశక్తి అంటే విశ్వం నుంచి మన బాడీలోకి ఆ శక్తి వచ్చి దాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. అంటే మీ అన్నం రైట్ టైంకి రిలీజ్ అవ్వాలి, నీ స్పెర్మ్ కౌంట్ పెరగాలి, ఆ రెండు కలిసి ఫలదీకరణ చెంది నీకు ప్రెగ్నెన్సీ రావాలి, 9 నెలల నుండి నేచురల్గా డెలివరీ అవ్వాలి. మళ్ళీ సీజర్ అనేది చేయించేసుకోవడం కాదండి. ఇదంతా పెద్ద సైన్స్. అంటే ఎన్ని జరగడం కోసం కూడా ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఎప్పుడైతే ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో విశ్వశక్తి తీసుకుంటాం వల్ల ఇంపోటెన్సీ ప్రాబ్లం ఉండదు. అంటే పురుషుల్లో యొక్క శక్తి అనేది, సెక్సువల్ కోరికలు అనేవి రైట్ టైంకి ఉండాలి, అది యాక్టివేట్ అయ్యి ఉండాలి. కరెక్ట్గా ఆ అమ్మాయి కూడా దానికి తగ్గట్టుగా యాక్టివేట్ అవ్వాలి. ఈ రెండు కలిపి ఫలదీకరణ చెంది ఆ మంచి సోల్ రావాలి. 3వ నెలలో మీకు సోల్ వస్తుందండి, కొత్త సోల్ పుడుతుంది. అంటే శ్రీమంతం చేస్తారు. అందుకోసమే ఆ శ్రీమంతం ఎందుకు పెడతారంటే అప్పుడు జన్మరాహిత్యం అవుతుంది. 9 నెలలు పుట్టిన తర్వాత నేచురల్ డెలివరీ అవ్వాలండి. పుట్టిన తర్వాత అంటే పుడతాం అంటే ఏంటండి, శీర్షోదేవతం పుడతాం కాదు, పేగుబంధం కట్టవతం పుడతాం కాదు. ఫస్ట్ క్రై ఎప్పుడైతే ఫస్ట్ క్రై అయిందో అప్పుడు లైఫ్ ఫోర్స్ యాక్టివేట్ అవుతుందండి. ఆ టైం కనుక లగ్నంలో తీసుకుంటే అతని జాతకం కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అంటే ముందు నుంచి కనుక మీరు ప్లాన్ చేసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి మా దగ్గరికి వచ్చి ఈ శంబాల శక్తి తీసుకుని దీంట్లో కనుక మీరు ఫాలో అవుతే కనుక మీకు ఇద్దరికి మంచి ఆనందం అవుతూ మంచి సోల్ దొరుకుతుందండి. మంచి పుత్రుడు, పుత్రిక పుడతారు. ఆ పుత్రిక ఏదైతే ఉన్నారో డివోషనల్ పవర్ ఉండాలండి. అంటే దైవ
సంకల్పంతో ఉండాలి. అతని లైఫ్లో కష్టాలు లేకుండా ఆ సంతానం అంతా కూడా మంచి వాళ్ళు ప్యూరిటీ అవ్వాలండి. అది దానికి నేను ఇక్కడ చాలా హెల్ప్ అవుతుందండి. మేము చాలా, ఎందుకంటే మీకు మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ చేస్తాం, రేడియేషన్ లేకుండా చేస్తాం, ఫుడ్ పొల్యూషన్ లేకుండా చేస్తాం, వాటర్ పొల్యూషన్ లేకుండా చేస్తాం, ఎయిర్ పొల్యూషన్ లేకుండా చేస్తాం, ఇంపోర్టిసి ప్రాబ్లం లేకుండా వీర్యశక్తిని పెంచేలా చేస్తాం. దాంతోపాటు సైకిల్ కరెక్ట్గా వచ్చేలా చేస్తాము. పిసిఓడి ప్రాబ్లం లేకుండా, లోపల గర్భాశయంలో ట్విస్టులు లేకుండా ఉండి గర్భం కూడా ప్యూరిటీ చేసి అప్పుడు ఇద్దరు కలుస్తాం వల్ల మంచిగా మీ మంచి ఆలోచనతో ఉండి ఈ 9 నెలల్లో మీరు ఎలా ఉండాలి, ఎలా మీ బిడ్డను పెంచుకోవాలి, దాన్ని దైవత్వం మంచి సూర్యులు ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఇన్నిటిలోని కూడా మీకు ఇద్దరికి సలహా ఇష్టం జరుగుతుందండి. కానీ మీ ఇద్దరు వచ్చి మమ్మల్ని సంపాదిస్తాం వల్ల, మీరు ఈ శక్తి తీసుకుంటాం వల్ల మీరు సమాజానికి మంచి పుత్రికలు ఇవ్వచ్చు. అందుకోసం మీకు 100% హెల్ప్ చేస్తామండి. ఫస్ట్ ఇది అర్థం చేసుకుని దీన్ని మీరు ఫాలో అవ్వండి. తర్వాత మీరు చాలా మందికి మీరు చెప్పి హెల్ప్ చేయొచ్చు. ఇది అందరిది, మన విశ్వం అందరిది, మన ఒక్కరిదే కాదు. కానీ అది ఎలా కనెక్ట్ చేసుకోవాలనే దానికోసం మీకు ఒక సొల్యూషన్ చెప్తాం అనమాట. దాంతో మీ అందరికి కూడా సమాజంలో మంచి పౌరునిత్వం వల్ల దేశం వృద్ధి చెందుతుందండి. అంతా కూడా ప్యూరిటీ అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.